ప్రప్రథమంగా యనుమల రేవంత్ రెడ్డి రైజింగ్ 1 ఇయర్ ప్రజా పరిపాలన పూర్తవుతున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ శిక్షకుల సంఘం జనరల్ సెక్రటరీ అండ్ ప్రెసిడెంట్ తదితర ఆఫీస్ బేరర్లు అందరి కోచ్లు అన్ని బ్యాచ్ల కోచ్లు మరియు సిబ్బంది తరఫున శుభాకాంక్షలు జరుగుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కప్పు విజయవంతంగా జరిగి సత్ఫలితాలు ఇస్తూ రాబోయే 2026 తెలంగాణ రాష్ట్రం ఆతిథ్యం ఇస్తున్న ఖేలో ఇండియా క్రీడలకు మంచి వేదిక అవ్వాలని కోరుకుంటూ ప్రభుత్వం అనౌన్స్ చేసినట్టు ఏపీ జితేందర్ రెడ్డి సారు సలహాదారు గౌరవ ముఖ్యమంత్రి క్రీడలు చైర్మన్ అధ్యక్షతన రాబోయే ఈ మాసంలో డిసెంబర్ కల్లా క్రీడా పాలసీని ఒక రూపుకు తీసుకొస్తామని హామీ ఇచ్చిన ధరణిలా ఈ క్రీడా పాలసీలో గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 కోచ్లను జియో 25 ప్రకారం బదలాయించి కోచింగ్ వ్యవస్థను బలోపేతం చేయాలంటే కోచ్ల రెగ్యులరేషన్, కోచ్ యొక్క భద్రత చాలా ముఖ్యం కాబట్టి కోచ్ల సబ్జెక్టును గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించాయి కాబట్టి దానిని లీడ్ తీసుకొని ఈ రాబోయే క్రీడా ముసాయిదాలో డ్రాఫ్ట్ స్పోర్ట్స్ పాలసీ బిల్లో దీన్ని ప్రధాన అంశంగా క్రీడా కోచ్లది చేర్చాలని, అదేవిధంగా 33 జిల్లాలకు 330 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇదేవిధంగా నిర్మల్ జిల్లా ఉదాహరణకు తీసుకుంటే ఒక జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఒక స్టాఫ్ ఒక సిబ్బందితోటే జిల్లా కార్యాలయం ఉంది. 10 జిల్లాలు 33 జిల్లాలు అవతరించినాయి కాబట్టి జిల్లాలకు క్యాడర్ స్ట్రెంత్ను కూడా ప్రిపేర్ చేస్తూ తక్షణమే క్యాడర్ స్ట్రెంత్కు ఒక కమిటీని వేసి క్యాడర్ స్ట్రెంత్ జిల్లాల వారీగా తెప్పించుకొని క్యాడర్ స్ట్రెంత్ని యొక్క ముసాయిదాను ప్రపోజల్స్ని ఈజీఎం ద్వారా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ మిషన్ ద్వారా ఫోర్మ్యాన్ కమిటీ స్పోర్ట్స్ అథారిటీ క్రీడా ప్రాధికార సంస్థ బోర్డు ద్వారా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వేస్తూ తదితర శాఖలో విద్యాశాఖలో భారీ ఎత్తున 11,043 పోస్టులు వేశారు కాబట్టి క్యాడర్ స్ట్రెంత్ను గతంలో 232 క్యాడర్ స్ట్రెంత్లు పంపాము. దాంట్లో తక్కువగా టెంపరీ కోచ్లను 30 కోచ్లు 38 కోచ్లను గ్రేడ్ 3 కోచ్లను ప్రపోజల్ పంపడం జరిగింది. అవి ఏ మూలకు కూడా సరిపోవు. జిల్లాలు పెరిగినాయి, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ కార్యాలయాలు పెరిగినాయి. జిల్లా అధికారులు లేకపోవడం వల్ల విద్యాశాఖ నుంచి డిప్యుటేషన్లో, ఇతర శాఖల నుంచి డిప్యుటేషన్లో క్రీడా శాఖకు జిల్లా అధికారిగా కొనసాగుతున్నారు. డిప్యుటేషన్లో సర్వీసులు కొనసాగుతున్నాయి కాబట్టి పూర్తి స్థాయి పేరెంట్ డిపార్ట్మెంటే జిల్లా అధికారులుగా వారి కింద సిబ్బంది కొనసాగాలంటే తక్షణమే క్యాడర్ స్ట్రెంత్ 400 గతంలో ఫైనాన్స్లో పెండింగ్ ఉన్న ఫైల్ను తీసుకొని జిల్లాల వారీగా ఖాళీలు తెప్పించుకొని వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ గారు, అదేవిధంగా స్పెషల్ చీఫ్ సెక్రటరీ జేఎస్ రంజన్ గారు, అదేవిధంగా క్రీడా మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా క్రీడా సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి గారు, అదేవిధంగా క్రీడా ప్రాధికార చైర్మన్ పదవి నిర్వహిస్తున్న కె శివసేనారెడ్డి గారు, వారి సొంత జిల్లా వనపర్తి జిల్లాకు కూడా వారి సొంత ప్రాంతమైన వనపర్తి జిల్లా పూర్తి స్థాయి సిబ్బంది లేరు. అదేవిధంగా జితేందర్ రెడ్డి సార్ సొంత ఎంపీ కాన్స్టిట్యున్సీ అయిన జిల్లా 5 జిల్లాలుగా అవతరించింది. మహబూబ్ నగర్, గద్వాల్, వనపర్తి, నారాయణపేట్, నాగర్ కర్నూలులో కూడా కొత్త జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీకి అవతరించాయి. వాటిల్లో పూర్తి స్థాయి సిబ్బంది లేదు కాబట్టి ఈ లోటును గుర్తించి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా క్రీడల కార్యాలయాల్లో ఉన్న ఖాళీలను వివరాలు తెప్పించుకొని ఎంప్లాయ్మెంట్ జనరేషన్ మిషన్ ద్వారా ప్రభుత్వానికి నివేదిక పంపి ఫైనాన్షియల్ అనుమతులు పొందిస్తూ లా డిపార్ట్మెంట్ అనుమతులు తీస్తూ తక్షణమే పబ్లిక్ సర్వీసెస్ చేత కానీ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ చేత కానీ లేదా మాకు స్వయం ప్రతిపత్తి ఉన్నందున బోర్డు ద్వారా ఈ నియామకాలు చేపట్టి తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థను రాబోయే ఒలింపిక్స్ కొరకు విజన్ ఒలింపిక్స్కి అవతరించడానికి బలోపేతం చేయడానికి కోచ్లను 330 పోస్టులు, జిల్లాకు 10 కోచ్ క్యాడర్ స్ట్రెంత్ ఉండాలి కాబట్టి 330 కోచ్ల స్ట్రెంత్, స్టాఫ్ స్ట్రెంత్ను పెంచాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ కోచ్ల సంఘం తరఫున మరియు తెలంగాణ నాన్ గెస్టెడ్ అసోసియేట్గా, తెలంగాణ గెస్టెడ్ అసోసియేట్గా, ఐఎన్టీయూసీ అసోసియేట్ సంఘం తరఫున ప్రభుత్వాన్ని కోరడమైనది. ధన్యవాదాలు. ఇట్లు మీ రాజశేఖర్, కార్యదర్శి, తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ కోచెస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ. ధన్యవాదాలు.